అంటే పోలీసుల చేతులు దెబ్బలు తిన్నప్పుడు ఉద్యమం చేయాలి అని ఇంకా మరింత కసి పెరిగింది. అది తప్పనిసరిగా పెరిగింది. ఎట్లా చేయాల్సింది, వీళ్ళు వద్దన్నారు కదా చేసి చూపిస్తాం, తెలంగాణ ఎలా రాదో చూస్తాం అని అట్లా పెరిగింది. కానీ దెబ్బలు వాళ్ళు ఆ విధంగా చిత్రహింసలు పట్టడమే ఒక ప్రేరణ కారణం అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా చిత్రహింసలు అంటే వాళ్ళు కొట్టేయండి, స్కూల్లో హెడ్ మాస్టర్ కొట్టారు, చేతుల మీద చేతులు నల్ల కొట్టేశారు, కర్రలు పెట్టేసి చేయి ఇలా పెట్టారు, ఇటు 20-30 బాధ వేసేవాడు, కాళ్ళ మీద కొట్టేసేవాడు. అంటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ కొట్టినట్టే. అయితే చాలాసేపు కొట్టేవాడు, చాలా నొప్పులు వేసే మంటలు కేకలు పెట్టేసేవాళ్ళు. అట్లా ఈ సూదురు గుది గుచ్చటం అలాంటి చిత్రహింసలు కాదు, కొట్టడమే. అన్నం పెట్టకపోవటం, టిఫిన్ పెట్టకపోవటం, అలా కూర్చోబెడతాం. నువ్వు ఎప్పుడు ఆపితే అప్పుడు నువ్వు చెప్పు, నోటెమ్మటి రావాలి, నేను తిరగను అంటే చాలా. నేను మాట ఇవ్వలేదు. అట్లా 5 days తర్వాత ఆయన కేసు ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. ఓకే, తర్వాత శ్రీకాకుళం ఉద్యమం తర్వాత కలిసిన తర్వాత మీలో మరింత బలం వచ్చింది. ఆ శ్రీకాకుళం ఉద్యమం తర్వాత దాంట్లో కంటిన్యూ చేయాలనుకున్నాను. ఎమర్జెన్సీ కాలంలో యూజులు ఉండటము, ముఖ్యంగా దివిసీమలో జరిగిన ఉప్పెనలో పాల్గొనటము, అది చాలా దారుణమైన సంఘటనలు. అవి వేలాది మంది చనిపోవటము, పశువులు, మనుషులు, గ్రామాలే మాయమైపోయినాయి. అక్కడ ఒక 6-7 months నేను ఉండి పనిచేయటం వల్ల కూడా ఇంకా జనానికి ఇట్లాంటి పరిస్థితుల్లో జనం ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకేమైనా చేయాలి, వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయాలి అనేది ఉప్పెన నుంచి నేను నేర్చుకుంది. అదే అట్లా ఏంటంటే 79లో బయటకు వచ్చిన తర్వాత, అంటే 79లో ఏంది అంత లీగల్ జనతా పార్టీ సెంటర్లో వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, లీగల్ అవకాశాలు ఉన్నాయి, లీగల్గా పనిచేయడం అనేది మొదలై నేను మళ్ళీ టీచర్గా వెళ్ళిపోయి, అప్పుడు ఈ కండిషన్స్లో గుడిసెల పోరాటాలు వచ్చాయి హైదరాబాద్లో. అప్పుడే అడ్డగుట్ట గుడిసెలు వేయటం, రసూల్పుర, వినాయక్ నగర్, ఇట్లా గుడిసెల పోరాటాలు. అసలు ఆ 2-3 సంవత్సరాలు ఆ గుడిసెల పోరాటాలు వెంబడి తిరగడం సరిపోయేది. ఇంకా వేరే వైపు మార్క్స్ చదివే పుస్తకాలు కూడా టైం లేకుండా. అట్లా ఏంటంటే 81 వరకు నేను గుడిసెల పోరాటాల్లోనే మునిగి తేలాను. 3 years హెడ్ మాస్టర్గా పనిచేస్తూ. నెక్స్ట్ కేఎస్ వాళ్ళతో 81లో నాకు వాళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత, 82లో ఆయన అరెస్ట్ అయిన తర్వాత, 82 January 2nd ఆయన అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ January 4th నుంచి యూజీకి వెళ్ళిపోమంటే యూజీకి వెళ్ళిపోయాను. అంటే కేఎస్ గారితో పరిచయం మీకు ఎక్కడ జరిగింది? ఆయన ఇచ్చిన ప్రేరణకి ఏ విధంగా ఉంటుంది? మొదటి పరిచయం అంటే మల్లోజుల కోటేశ్వరరావు నా మొదటి పరిచయం. నెక్స్ట్ కేజీ సత్యమూర్తి నెక్స్ట్ పరిచయం. వాళ్ళిద్దరు నాతో డిస్కస్ చేశారు, మీరు చేరండి పార్టీలో వచ్చారు, మన వాళ్ళు కోరారు. అప్పుడు నేను గుడిసెల పోరాటం జన సంఘర్షణ సమితి అని ఒక సంస్థలో పనిచేస్తున్నారు, జస్ట్ ఒక ఆర్గనైజేషన్. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొంచెం ఆలోచిస్తూ వచ్చాను, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించిన తర్వాత ఇంద్రవెల్లి సంఘటన జరిగింది 81 April. అది ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఒకళ్ళు ఇంద్రవెల్లి జరగకపోతే నా రూట్ ఎలా ఉండదో నేను చెప్పలేను. కానీ ఇంద్రవెల్లి సంఘటన జరిగి ఎప్పుడైతే ట్రైబ్స్ని 11 మందిని కాల్ చేశారో, ఒక బహిరంగ సభకు వచ్చే వాళ్ళని చంపేయడం ఎంత ఘోరం ఇది. ఇక మనం గుడిసెల పోరాటం ఉంటే ఈయనే కూర్చోవటం ఎందుకు, మనం చేయలేకపోయినా ఇంకా ముందుకెళ్ళి చేద్దాం అని అట్లా నేనేం చేశానంటే. కానీ ఇంద్రవల్లి ఘటన సభకు వచ్చిన వాళ్ళు కాల్చారు మీరంటున్నారు, కానీ అప్పుడు ఉన్న ఒక ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఆ సభకి బందోబస్తుకు వెళ్తే మా మీద వాళ్ళు రాళ్ళు దాడి చేసినప్పుడు మేము ఎదురుకాలకు జరపాల్సి వచ్చిందంటూ చెప్తున్నారు. దాని వెనక దాడి జరపడానికి గిరిజనులు ముందు పెట్టి కొంతమంది నక్సల్ నాయకులు ఆ విధంగా సీన్ క్రియేట్ చేశారని వాళ్ళు చెప్పి, ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే 81లో అంత పార్టీ కూడా అక్కడ బలంగా లేదు, చాలా బలహీనమైంది. 80లోనే ఆదిలాబాద్ అడవుల్లోకి ఎంటర్ అయ్యారు, ఇంకా దళాలు ఫార్మేషన్ రాలేదు, 2-3 కలిసి తిరుగుతున్నారు. అంతగా స్ట్రాంగ్ పార్టీ ప్రజా సంఘాలు లేవు నిజంగా చెప్పాలంటే. గిరిజనులు కూడగట్టే పొజిషన్ వచ్చింది, కానీ జనాన్ని ముందు పెట్టుకొని రాళ్ళేసి అల్లరి సృష్టించేంత ఆర్గనైజేషన్ లేదు అక్కడ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.